గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్తుల విలువ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు వేల కోట్ల ఆస్తి ఉందని, టాలీవుడ్లో మరే హీరోకు ఇంత ఆస్తి లేదని, రామ్ చరణ్ నికర విలువ 1370 కోట్ల రూపాయలు ఉందని అంచనా. అయితే రామ్ చరణ్ ఆదాయానికి ప్రధాన మూలం అతని నటన మాత్రమే కాదండోయ్, రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ప్రొడక్షన్లో పెట్టుబడి పెట్టడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. రామ్ చరణ్కు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. దీని విలువ 38 కోట్లుగా ఉంటుందని అంచనా. వీటితో పాటు హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమాని కూడా. ట్రూజెట్ అనే ప్రాంతీయ ఎయిర్లైన్ సర్వీస్ కూడా రామ్ చరణ్దే. అంతేకాదు మనోడికి ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇక ఆయన కార్ల కలెక్షన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఫెరారీ, పోర్టోఫినో, ఆస్టన్ మార్టిన్ వాండేజ్, ఇలా కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి కార్లు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ వద్ద ఉన్న మెర్సిడెస్ మే బ్యాక్ GLS 600 ధర 4 కోట్లు. అంతేకాదు రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కారు కూడా ఉంది. దీని ధర 19,57 లక్షల వరకు ఉంటుందట. సినిమాల్లో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువ. ఒక్కో సినిమాకు 45 కోట్ల నుండి 100 కోట్ల వరకు తీసుకుంటారట. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్ నుంచి 2 నుంచి 3 కోట్లు వస్తున్నట్లు అంచనా. ఇలా రామ్ చరణ్ నికర విలువ 1370 కోట్లుగా ఉందని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు, తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్కు బ్రేక్ పడింది. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ ఏడాది సమ్మర్లో వస్తుందని అన్నారు. అయితే శంకర్ ఎక్కువగా తన టైంను భారతీయుడు 2 షూటింగ్లో గడుపుతూ ఉండగా గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. మొన్నటి వరకు ఆగస్టులో విడుదల కానుందని భావించారు అందరూ. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అక్టోబర్ 2న వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే ఓ ప్రకటన రానుందని సమాచారం.